మీకు తెలుసా? హిందూ పురాణాల ప్రకారం ఈ భూమిపై ఇప్పటికీ మరణం లేని మహాశక్తివంతమైన మనుషులు ఉన్నారు. వారిని చిరంజీవులు అంటారు. అంటే కాలం మారినా, యుగాలు గడిచినా ఎప్పటికీ జీవించి ఉన్నవారు. హిందూ పురాణాల ప్రకారం మొత్తం 7 చిరంజీవులు ఉన్నారని చెప్తారు. మొదటిగా అశ్వత్థామ. మహాభారతంలో యోధుడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల కలియుగం ముగిసే వరకు భూమిపై తిరుగుతాడని నమ్మకం. ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ మహాభారత యుద్ధంలో అత్యంత శక్తివంతంలో యోధుల్లో ఆయన ఒకడు. అతని నుదుటిపై ఒక దివ్యమణి ఉండేది. ఆ మణి వల్ల అతనికి ఆకలి, దాహం, అలసట ఉండేవి కావని చెబుతారు. కానీ కురుక్షేత్ర యుద్ధం చివరి రోజుల్లో కోపంతో అశ్వత్థామ చేసిన ఒక ఘోర తప్పు అతని జీవితాన్ని మార్చేసింది. రాత్రి సమయంలో పాండవుల శిబిరంపై దాడి చేసి నిద్రలో ఉన్న వారిని హతమార్చాడు. దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహించి అశ్వత్థామకు ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు. నువ్వు కలియుగం ముగిసే వరకు ఒంటరిగా భూమిపై తిరుగుతావు. అప్పటి నుంచి అశ్వత్థామ ఇప్పటికీ భూమిపై సంచరిస్తున్నాడు. కోపంలో తీసుకున్న ఒక తప్పు నిర్ణయం జీవితాంతం బాధలు మిగల్చవచ్చు. అందుకే శక్తి కంటే నియంత్రణ గొప్పది. ఇప్పుడు ఈ చిరంజీవులు, ఇంతమంది చిరంజీవులు ఉన్నారు కదా, శరీరం కన్నా ధర్మం శాశ్వతం, శక్తి కన్నా భక్తి గొప్పది. అందుకే జీవితానికి మార్గం చూపించే మహా గ్రంథాలు హిందూ పురాణ కథలు. ఈరోజు మన హిందూ పురాణాల్లో మరణం లేని చిరంజీవుల్లో మొదటివాడైన అశ్వత్థామ గురించి తెలుసుకున్నాము. కానీ ఇంకా మిగిలి ఉన్న చిరంజీవుల కథలు మరంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. తర్వాత వచ్చే వీడియోల్లో మహాబలి చక్రవర్తి నిజంగా ప్రతి సంవత్సరం భూమిపైకి వస్తాడా? వేద వ్యాస మహర్షి ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారా? హనుమంతుడు కలియుగంలో ఇంకా భక్తులను కాపాడుతున్నాడా? విభీషణుడు లంకలో ఇప్పటికీ జీవిస్తున్నాడా? కృష్ణాచార్యుడు ఎందుకు చిరంజీవిగా మారాడు? పరశురాముడు కల్కి అవతారంలో గురువుగా వస్తాడా? ఇలా ప్రతి చిరంజీవి వెనుక ఉన్న రహస్యాలు, పురాణాలు, ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటి తెలుసుకుందాము. కాబట్టి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, మిస్టీరియస్ మరియు భక్తి వీడియోల కోసం ఇప్పుడే సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.